Problem on motion in a straight line. Read out one problem. చూద్దాం. Third problem. A bullet moving with a speed of 150 meters per second strikes a tree and penetrates 3.5 centimeters before stopping. What is the magnitude of its retardation in the tree and the time taken for it to stop after striking the tree? This is the problem. First read out the problem carefully. జాగ్రత్తగా చదవండి, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. ఏ బుల్లెట్ ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 150 meters per second స్ట్రైక్స్ ఏ ట్రీ. అంటే ట్రీని ఢీ కొట్టేటప్పుడు ఎంత స్పీడ్తో ఉంది? 150 meters per second. అంటే అది ఇనీషియల్ వెలాసిటీ 150 meters. సో V0 ఈజ్ ఈక్వల్ టు 150 meters per second. అండ్ పెనిట్రేట్స్ అంటే లోపలికి చొచ్చుకుపోతుంది, చెట్టు లోపలికి బుల్లెట్ తగలగానే ఉంది, లోపలికి బాగా చెట్టు లోపలికి దూచుకుపోతుంది. హౌ మచ్ డిస్ప్లేస్మెంట్? 3.5 centimeters చొచ్చుకుపోయింది. అండ్ బిఫోర్ స్టాపింగ్. సో ఇచ్చిన డేటా అయింది V0 150 meters per second. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ S ఈజ్ ఈక్వల్ టు 3.5 centimeters. అండ్ బిఫోర్ స్టాప్ అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత? V ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మూడు వాల్యూస్ మనకు తెలిసినట్టు. అక్కడ వీటిని బేస్ చేసుకుని ఏం చేయాలి? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ రిటార్డేషన్. ఇక్కడ రిటార్డేషన్ అంటే ఏంది? యాక్సలరేషన్, అంటే నెగిటివ్ యాక్సలరేషన్. డిక్రీజ్ అవుతున్న యాక్సలరేషన్ మనం కనుక్కోవాలి. ద ట్రీ అండ్ టైం టేకన్ ఫర్ ఇట్ బిఫోర్ ద స్టాప్. స్టాప్ అయ్యే ముందు చెట్టుని ఢీ కొట్టిన తర్వాత ఎంత టైం పడుతుంది అనేది మనం చేయాలి. ఇక్కడ టైం టీ కనుక్కోవాలి. సో గివెన్ డేటాలో రాస్తాం. V0 ఈజ్ ఈక్వల్ టు 150 meters per second. Next, V final velocity is equal to 0 meters per second. S 3.5 centimeters. సో పైన మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి ఇక్కడ 3.55 centimeters కూడా చేద్దాం, మీటర్స్లో మారుద్దాం. అంటే సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు? 10⁻². కాబట్టి 3.5 × 10⁻² meters. సో V0 VS. క్వశ్చన్ ఏంది? ఏ ఎంత, టైం ఎంత, ఈ రెండు అడిగాడు. సో ఈ V0 VS ఏ కనుక్కుంటే ఎటువంటి రిలేషన్ తీసుకోవాలి? మనకు తెలిసిన కైనమాటిక్ ఈక్వేషన్లో తీసుకోవాలి. సో దీనికోసం ఈక్వేషన్ చేస్తాం. V² - V0² ఈజ్ ఈక్వల్ టు 2AS. ఈ ఈక్వేషన్ని యూజ్ చేద్దాం. V² - V0² ఈజ్ ఈక్వల్ టు 2AS. ఇక్కడ V0² అంటే ఎంత? 0² కదా, అదే. నెక్స్ట్ V0² 150. సో 150² ఈజ్ ఈక్వల్ టు 2 × A × S అంటే ఎంత? 3.5 × 10⁻². ఇక్కడ మనకు తెలియదు ఏంది? ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది ఇక్కడ, 0 పోతుంది కదా, -150 అంటే 150 × 150² కదా, 2 times రాయటం. ఓకేనా? 150² అంటే 150 × 150 బై 2. ఏ పక్కన ఉంది, ఇంకా లేనింది 2 × 3.5 10⁻². ఇక్కడ మైనస్ ఉంది, ఉంచుకోండి. దీంట్లో 15 × 10, ఇది 15 × 10 రాసుకోవచ్చా?
మైనస్ 15 into 10 15 into 10 ఇంటూ ఈ 10 పవర్ మైనస్ పైకి వెళ్తే 10 పవర్ స్క్వేర్ బై 2 into 3.5 7. నెక్స్ట్ 10 into 10 అంటే ఎంత 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ టోటల్గా ఎంత అవుతుంది 10 పవర్ 4 మైనస్ 15 into 10 పవర్ 4 బై 7. ఓకే 15 into 15 అంటే ఎంత 225 into 10 power 4 by 7 is equal to 220 by 5 7 7 3 जा 21 అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది 1 5 7 2 जा 14 మళ్ళీ 0.1 0 అంటే అంతే కదండి 7 2 जा 7 3 21 1 5 7 2 जा 14 1 0 7 1 ఓకే ఇంటూ 10 పవర్ 4 ఏ అంటే ఏంది యాక్సిలరేషన్ మైనస్ పెట్టాలి ఇక్కడ మైనస్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ నెగిటివ్ అంటే ఏంది రిటార్డేషన్ రిటార్డేషన్ అయిపోయింది. నెక్స్ట్ టీ కొనుక్కోవాలి దీనికి ఏం చేద్దాం S is equal to V0t plus half AT square. ఇదన్నా చేయొచ్చు. దీంట్లో చూడండి ఎస్ ఉపయోగించాలి, V0 ఉపయోగించాలి, ఏ 3 ఉపయోగించుకోవాలి. ఇక్కడ లేదు ఇంకోటి ఏంది V is equal to V0 plus AT. దీంట్లో కూడా V ఉపయోగించాలి, V0 ఉపయోగించాలి, AT. కానీ V ఏంది 0. ఇది సింపుల్గా ఉంది, ఇది తీసుకుందాం. 0 is equal to 150 plus ఓకే ఏ తెలిసింది టీ. ఓకే సో ఇక్కడ 150 వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఏటీ ఈజ్ ఈక్వల్ టు 150 నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు -50 బై ఏ. ఏ అంటే ఎంత -32.1 -32.1 into 10 power 4 ఈజ్ ఈక్వల్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. టీయే కదా 10 power 4 పైకి పోతుంది అంటే 150 బై 32.1 into 10 power -4. ఈ 150 బై 32.1 సింప్లిఫై చేసుకోవాలి. మీకు తెలుసు కదా సింప్లిఫై చేయడం అంటే ఇలాగా. ఓకేనా 150 32 అంటే 31. సో లేదు కాబట్టి ఒక పాయింట్ పెట్టుకుంటే 0. ఓకేనా 4 1 జా 4 4 2 జా 8 4 3 జా 12 పోతే 6 1 4 2 అది. సో అగైన్ 0. ఈసారి అగైన్ 6 1 జా 6 6 2 జా 12 6 3 జా 18 19 4 3 1 దట్స్ ఆల్. సో ఏమొస్తుందండి టీ ఈజ్ ఈక్వల్ టు 0.46 into 10 power -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4.6 into 10 power -5 అంటే 0.46ని 4.6గా రాస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి కింద బై 10 అంటే ఇటు పైకి 10 power -5 ఇది సెకండ్స్. ఇది టీ వాల్యూ. ఇదేమో
ఏ వాల్యూ ఒకసారి చూడండి. 3.21 ఇంటూ 10^5 మనకు ఏం రాసాం 32.2 ఇంటూ 10^4 అదే 3.2 10^5. సిమిలర్లీ 4.6 ఇంటూ 7 ఇంటూ 10^-4 ఇక్కడ కూడా 4.6 ఇంటూ 10^-4. ఓకే.